ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి త్వరలో ఈ ముగ్గురు వ్యక్తులు కీడు చేయబోతున్నారు. డిసెంబర్ 8, 9, 10 తేదీల్లో జరగబోయేది ఇదే. వాళ్ళెవ్వరో కాదు, ఇదిగో ఇదే సాక్ష్యం. వృశ్చిక రాశి వారు ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి వివరాలు, ఈ రాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కనుక వృశ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. వృశ్చిక రాశి అనగా దీనిని రాశి చక్రంలో 8వ రాశిగా పిలుస్తారు. విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. అయితే ఈ వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో డిసెంబర్ 8, 9, 10 తేదీల్లో చాలా మార్పులైతే సంభవించబోతూ ఉన్నాయి. వీరికి అన్ని విధాలుగా కూడా మార్పులు జరగబోతూ ఉన్నాయి. అంటే ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ చాలా మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు, పర్సనల్ జీవితంలో కూడా చాలా మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. కాకపోతే ఈ ముగ్గురు వ్యక్తుల విషయంలో కనుక మీరు జాగ్రత్త తీసుకోకపోతే మీకున్నటువంటి అదృష్టాన్ని మీకు మీరుగానే దూరం చేసుకున్న వారు అవుతారు. కాబట్టి చాలా జాగ్రత్త పడాలి. అసలు ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అనేదంతా కూడా ఈ వీడియోలో నేను చాలా స్పష్టంగా చెప్తాను. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకైతే క్లియర్ గా అర్థమవుతుంది. వ్యాపార రీత్యా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే కనుక వ్యాపారం పరంగా అనుకూలంగానే ఉండబోతూ ఉంది. గురువు గోచారం 6వ ఇంట్లో ఉన్న సమయంలో వ్యాపారం సామాన్యంగా సాగుతుంది. ఆర్థికంగా బాగున్నప్పటికీ వ్యాపారంలో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉండడం, కొత్త వ్యాపార ఒప్పందాలు ఆరంభంలోనే ఆగిపోవడం లేదా వాయిదా పడడం వంటివి ఇన్ని రోజులు కూడా ఈ రాశి వారు అధికంగా ఎదుర్కొంటూ ఉండేవారు. అంటే కొన్ని కారణాల వల్ల ఈ రాశి వారు కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఎదుర్కొంటూ ఉండేవారు. అయితే ఇప్పుడు గతం గురించి అధికంగా ఆలోచించకండి. వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోయి కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. దాని కారణంగా ఆర్థికంగా మరియు వ్యాపారం పరంగా అభివృద్ధి సాధ్యమవుతుంది. గురు దృష్టి లగ్నంపై, లాభస్థానంపై మరియు 3వ ఇంటిపై ఉండడం వలన మీ ఆలోచనలు సరైన ఫలితాలు ఇవ్వడంతో వ్యాపారం పరంగా మీరు చేసే ప్రయోగాలు విజయవంతమవుతాయి. మీరు గతంలో ఉన్న చికాకులు కానీ అనవసరమైనటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి చాలా ఈజీగా బయటపడి ఉత్సాహంగా మీ పనులు చేసుకోగలుగుతారు. ఈ సమయంలో జరిగే వ్యాపార ఒప్పందాలు కానీ, ప్రారంభించే వ్యాపారం కానీ భవిష్యత్తులో మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. ఈ సమయంలో ముఖ్యంగా మీ వ్యాపార అభివృద్ధికి మీ మిత్రులు కానీ లేదా బంధువులు కానీ చేసేటటువంటి సహాయ సహకారాలే మిమ్మల్ని చాలా వరకు కూడా ముందుకు నడిపిస్తాయి. ఇక ఉద్యోగరీత్యా ఏ విధంగా ఉండబోతుందో చూసినట్టయితే కనుక ఉద్యోగం పరంగా ఇన్ని రోజులు మీకు సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా అయితే ఈ సమయంలో కూడా మరి అంత అద్భుతంగా ఉంది అని అయితే చెప్పడం లేదు. ఇప్పుడు కూడా సామాన్యంగానే ఉన్నప్పటికీ ఇక్కడ మీకున్న అనుకూలత ఏంటి అంటే కనుక మీకు పదోన్నతి రావటం కూడా జరుగుతుంది. పని ఒత్తిడి కొంత మేరకు తగ్గుతుంది. అంటే మొత్తం తగ్గకపోయినా కూడా కొంత మేరకు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. మరియు మీరు చేసిన పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఈ సమయంలో మీరు బదిలీకి కానీ లేదా విదేశంలో ఉద్యోగం కొరకు కానీ ప్రయత్నిస్తున్నట్లయితే మీకు అనుకూల ఫలితం లభిస్తుంది. గురుదృష్టి లాభస్థానంపై మరియు 3వ ఇంటిపై ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా వరకు కూడా వేరే ఉద్యోగానికి మారాలనుకున్నా కూడా మీకు మంచిగా ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఎటువంటి విషయాల్లోని భయపడాల్సిన అవసరం లేదు. కొద్దిగా సహోద్యోగుల విషయంలో చూసుకోండి. అధికంగా సహోద్యోగులతో గొడవలు పెట్టుకోవడం వంటివి ఈ సమయంలో మీకు అంతగా కలిసి రావని చెప్పుకోవాలి. ఇక ఆర్థిక స్థితి పరంగా చూసినట్టయితే ఆర్థికంగా అనుకూలంగానే ఉండబోతూ ఉందండి. ఆర్థిక పరిస్థితిలో మీరు చాలా వరకు కూడా మార్పు చూడగలుగుతారు. మీ వృత్తి వ్యాపారాల్లో ఆదాయం పెరగటం వలన ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాగే స్థిరాస్తుల ద్వారా కానీ గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా కానీ ఈ సమయంలో ఆదాయం లభిస్తుంది. గురుదృష్టి లాభస్థానంపై ఉండడం వలన మీరు మీ వృత్తి ద్వారానో కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. దాని కారణంగా మీరు గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ పూర్తిగా చెల్లించగలుగుతారు. డబ్బు పొదుపు చేయగలుగుతారు. గురుదృష్టి లగ్నంపై
ఉండటం కారణంగా, అదే విధంగా మరియు మూడవ ఇంటిపై ఉండడం వలన మీరు చేసే ఆలోచనల కారణంగానే చాలా వరకు కూడా విజయాలనేవి ఈ సమయంలో మీరు సాధించబోతూ ఉన్నారు. అయితే వృశ్చిక రాశి వారికి ఒక ముగ్గురు వ్యక్తుల కారణంగా కీడు కనిపిస్తుంది అని అయితే చెప్పుకున్నాం కదా. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు అంటే మీ స్నేహితుల్లో కానీ లేదా బంధువుల్లో కానీ, కుటుంబ సభ్యుల్లో కాదండి, స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ వారి కారణంగా ఈ సమయంలో అయితే మీరు మిశ్రమ ఫలితాలు చూడబోతూ ఉన్నారు. అంటే వాస్తవానికి వృశ్చిక రాశి వారికి ఏంటంటే ఇప్పుడు కానీ గతంలో కానీ ఏ విషయంలో ఎలా ఉన్నా వీరు చాలా వరకు కూడా మంచి ఐడియాస్ ని కలిగి ఉంటారు. అంటే ఏదైనా పని చేసేటప్పుడు కూడా వీరు చాలా చక్కగా ఆలోచించుకుంటారు. మంచి మంచి ఐడియాస్ తో ముందుకు వెళ్ళేటటువంటి స్వభావం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటుగా ఏంటంటే వీరు చాలా నిజాయితీగా ఉంటారు. ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు. అంటే వాస్తవానికి ఎదుటి వ్యక్తులు ఏదైనా గొడవ పెట్టుకుంటున్నప్పుడు తప్పు ఎవరిది అనేది చాలా పర్ఫెక్ట్ గా మొహం మీదే చెప్పేసేటటువంటి మనస్తత్వం. అంటే ఫేస్ టు ఫేస్ ఏదైనా కూడా మాట్లాడేస్తూ ఉంటారు. ఈ లక్షణం అనేది చాలా వరకు కూడా చాలా మందికి నచ్చదు. అయితే వృశ్చిక రాశి వారు కూడా ఇలానే ఉంటారు కాబట్టి చాలా మందికి నచ్చదు. దీని కారణంగానే వీరి యొక్క జీవితంలో వీరు బాగుపడుతుంటే చూడలేని వారు చాలా మంది ఉంటారని చెప్పడంలో కూడా సందేహం లేదు. అయితే వారు మీ కీడును కోరుకోవడం కారణంగా మీ ఉద్యోగాల్లో మీకు ఏవైనా ఇబ్బందులు తెచ్చే విధంగా చేయడం కానివ్వండి, మీ పర్సనల్ జీవితంలో ఇబ్బందులు వచ్చే విధంగా చేయడం కానివ్వండి, ముఖ్యంగా మీ ప్రేమ విషయంలో కానీ లేదా వ్యాపారం విషయంలో కానీ వైవాహిక జీవితం విషయంలో కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకునే విధంగా వాళ్ళు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అంటే వాళ్ళు ముఖ్యంగా మిమ్మల్ని ఏదో చేంజ్ చేసేస్తారు అని కాదండి. వాస్తవానికి చెప్పుకోవాలంటే కొన్నిసార్లు ఎదుటి వ్యక్తులు చెప్తున్నటువంటి మాటల కారణంగా మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటాం. అంటే వాళ్ళు చెప్పింది మంచా చెడా అనేది కొన్ని సందర్భాల్లో మనం ఆలోచించం. అలా ఆలోచించకుండా వారి కారణంగా మీరు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వారు మీ స్నేహితుల్లో ఉండొచ్చు లేదా బంధువుల్లో ఉండొచ్చు. గతంలో ఎవరైతే మీకు శత్రువులుగా ఉన్నారో వారి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఎవరైతే మీ గురించి మీతో ఒక మాట వెనక ఒక మాట మాట్లాడుతూ ఎప్పటికప్పుడు తప్పు పడుతూ ఉంటారో అలాంటి వ్యక్తుల విషయంలో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్త తీసుకోవాలి వృశ్చిక రాశి వారు. ఆ ముగ్గురి కారణంగానే మీకు ఎంత అదృష్టం ఉన్నా కూడా డబ్బు కోల్పోవడం, చెడు అలవాట్ల కారణంగా డబ్బును కోల్పోవడం కానివ్వండి, అస్తమానం కూడా మిమ్మల్ని చెడు మార్గాల్లో తీసుకుని వెళ్ళడం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా వారైతే ఈ సమయంలో చేయబోతూ ఉన్నారు. దీని కారణంగానే మీరు చాలా వరకు కూడా నష్టం అనేది చూస్తారు. కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరిని దూరం పెట్టమని అయితే కాదు, వాస్తవానికి కొంతమంది మనతో ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది మనకైతే క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది. అయితే అలా అర్థం చేసుకుని మనం కొద్దిగా వారికి డిస్టెన్స్ మెయింటైన్ చేయడమే. మనం ఏదో వాళ్ళ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నామని వాళ్ళకి తెలియాల్సిన అవసరమే లేదు. వాళ్ళు చెప్పిన మాటలు వినకూడదు. ఒకవేళ మనం విన్నా కూడా అసలు ఎందుకు చెప్పారు ఏంటి అనేది మీరు పర్ఫెక్ట్ గా ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటే కనుక అంత బాగుంటుందని చెప్పుకోవాలి. ఇక కుటుంబ స్థితి పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే గనుక కుటుంబ స్థితి పరంగా అనుకూలంగానే ఉండబోతుంది. కుటుంబంలో ఎటువంటి సమస్యలు కూడా కనిపించడం లేదు. క్రమక్రమంగా అన్ని కూడా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే గురు దృష్టి 1వ ఇంటిపై ఉండడం వలన గతంలో ఉన్నటువంటి సమస్యలు కానీ చికాకులు కానీ దూరం అయిపోతాయి. ఇక చదువు రీత్యా ఎలా ఉండబోతుంది అనేది చూస్తే చదువు రీత్యా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఒత్తిడి కొంచెం ఉండేటటువంటి అవకాశం ఉంది. ఒత్తిడి ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా కొంచెం జాగ్రత్త తీసుకోండి. అలాగే ఈ సమయంలో మీ రోగ నిరోధక శక్తి పెరగటానికి మీరు చాలా వరకు కూడా యోగా చేయడం అనేది కూడా చాలా మంచిదిగా చెప్పవచ్చు. అన్ని విధాలుగా కూడా ఈ సమయం అయితే వృశ్చిక రాశి వారికి బాగుంటుంది. అయితే ముందు చెప్పిన విధంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా అసలు వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు, ఎవరి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అనేటటువంటి వివరాలు. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.